ఇక పాత పింఛను విధానం అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ పింఛన్ నిబంధనల ప్రకారం తమకు జీపీఎఫ్ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగుల జీపీఎఫ్ సాధనా సమితి డిమాండ్ చేసింది. సాధనా సమితి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం సోమవారం రామవరంపాడు రింగు సెంటర్లోని కే హోటల్లో నిర్వహించారు. సమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1999 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 2004 ఆగస్టు 31 వరకు విద్యుత్ శాఖలో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. ఆయా సంవత్సరంలో ట్రాన్స్కో, జెన్కో 4 డిస్కామ్లలో దాదాపు 5,000 మంది ఉద్యోగులు చేరినట్లు వివరించారు. విషయాన్ని పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. పాత పెన్షన్ విధానం అమలు కాకపోవడంతో సంస్థ నుంచి వచ్చే క్రెడిట్ కార్డు, మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యాలతో పాటుగా ఉద్యోగి మరణిస్తే కనీసం మట్టి ఖర్చులు కూడా పొందేందుకు వీలు లేకుండా పోయిందని ఆవేదన చెందారు. ఇక సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎం సురేష్ బాబు, అసోసియేట్ అధ్యక్షులు జె అంగంధరావు, సభ్యులు సిహెచ్ విశ్వనాథ్, కె విజయకృష్ణ, ఎన్ పురుషోత్తం పాల్గొన్నారు.